అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా పర్వర్తిగార్ ప్రార్థనను మొట్టమొదట 1953 ఆగస్టు 13వ తేదీ గురువారం రోజు డెహ్రాడూన్లో ఇచ్చారు. ఈ ప్రార్థనే ప్రభు స్తుతిగా కూడా పిలువబడుతూ ఉంది. భగవంతుని గుణగణాలను ఆయత్నకృతంగా భక్తితో స్తుతించడమే నిజమైన ప్రార్థన. అంతేగాని ఏదో కోరిక కోరుకొని ఆ కోరిక తీరిస్తే నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని ప్రార్థించడం భగవంతునితో బేరసారాలు ఆడడం అవుతుంది. కానీ నిజమైన ప్రార్థన కాదు అన్నారు మెహర్ బాబా. ఆయన్ని స్తుతించడానికి అర్హుడు గనక ఆయనను స్తుతించాలి. ప్రార్థన అనేది ఏ విధంగా చెయ్యాలో అవతార్ మెహర్ బాబా మనకు ప్రభు స్తుతి ద్వారా తెలియజేశారు. భగవంతుని అనంత గుణాలను వర్ణిస్తూ ఆయనను స్తుతించడమే ప్రార్థన. నీవు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వవ్యాపివి అంటూ ఆయన యొక్క వివిధ గుణాలను తలుచుకుంటూ స్తుతించడమే ప్రార్థన అనిపించుకుంటుంది. బాబా తాను ఇచ్చిన ఈ ప్రార్థనలో స్వయంగా పాల్గొని ముందు తరాల వారికి దానిని ఇచ్చి పునీతం చేశారు అవతార్ మెహర్ బాబా. బాబా ఈ ప్రార్థనలో పాల్గొనే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేతులు జోడించి నిలబడేవారు. ఈ ప్రభుస్తుతి యొక్క విశిష్టత ఏమిటంటే స్వయంగా అవతార పురుషుడే దీనిలో పాల్గొనడం. ప్రభుస్తుతిలోని పదాలను వివరిస్తూ ఒకసారి ఇరిచి మండలిహారిలో ఈ విధంగా చెప్పారు. మొదటిసారి నీవు గుణాతీతుడవు, యు ఆర్ వితౌట్ యాట్రిబ్యూట్స్ అని చదువుతాం. ఆ తర్వాత మధ్యలో నీవు అనంత గుణ విశిష్టుడవు, యు ఆర్ విత్ ఇన్ఫినిట్ యాట్రిబ్యూట్స్ అని చదువుతాం. ఈ రెండు పదాలు వ్యతిరేకార్థమును ఇస్తున్నవి కదా అని మీకు అనుమానం రావచ్చు. ఆయనకు అనంతమైన గుణాలు లేవంటారా? మీకు బాబాను వివరించడానికి ఏ విధమైన విశేషణం ఉపయోగించినా అది ఆయనకు చెందుతుంది. మీరు బాబా గురించి అనేకమైన పాటలు పాడుతూ ఉంటారు. ఒక్కొక్క కవి ఒక్కొక్క విధంగా తన మనసుకు నచ్చిన రీతిలో బాబాను స్తుతిస్తూ ఉంటాడు. ఆ విధంగా బాబాను స్తుతిస్తూ అనేక పాటలు వ్రాయబడినవి. ఆ విధంగానే చిత్రకారుడు కూడా వివిధ భంగిమలలో బాబాను చిత్రిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. బాబా యొక్క రూపం పరిమితం కావచ్చు. ఎందుచేతనంటే ఆయన మానవ రూపధారి గనుక. కానీ ఆయన ముఖంలోని హావభావాలు అనేకం. అనేక విధములైన ఆయన భావ ప్రకటనలను చిత్రకారుడు వివిధ రూపములుగా చిత్రించి ఆనందిస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని విధములుగా చిత్రించినప్పటికీ ఆయనకు తృప్తి ఉండదు. బాబా యొక్క ఒక్క ముఖాన్ని అన్ని విధాలుగా చిత్రించగలిగినప్పుడు ఆయన యొక్క మిగిలిన గుణాల మాటేమిటి? అవి తప్పక అనంతమైనవిగానే ఉంటాయి అన్నారు ఇరిచి. అది ఏ విధముగా అంటే మీరు భగవంతుని గురించి ఏ విధంగా వర్ణించినా ఆయన దానికి కూడా అతీతంగా అనే విషయం గ్రహించాలి. ఎందుచేతనంటే మీరు చెప్పిన విధంగానే భగవంతుడు ఉంటాడు అని మీరనుకుంటే మీరు ఆయనను పరిమితునిగా చేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఆయన అనంతుడు కాజాలడు. అందువలన మీరు భగవంతుడు అనంత గుణ విశిష్టుడు అని అంటే ఆయన దానికి కూడా అతీతంగా ఉండి తీరవలసిందే. కానీ దానికి అతీతంగా ఉన్నదేమిటి? గుణములు లేకుండా ఉండడం. భగవంతుడు ఉన్నాడు, గాడ్ ఈజ్, అంతే. అందువలననే నీవు రంగు రూపము గుణములు లేనివాడవు, నీవు అవ్యక్త స్వరూపుడవు అంటూ ప్రభుస్తుతి మొదలవుతుంది. కేవలం అనంతమైన ఉనికి అనే మహాసముద్రం మాత్రమే ఉంది.
ఒక విధంగా మహాసముద్రం అనే మాట ఉపయోగించడం కూడా తప్పే. ఎందుచేతనంటే ఈ భగవంతుడు అనే మహాసముద్రానికి హద్దులు లేవు. దానికి రంగు లేదు, ఒక ఆకారం లేదు, తీరం లేదు, ఎక్కడా ఏమీ లేదు. అటువంటి మహాసముద్రాన్ని అర్థం చేసుకోవడం మన ఊహకు, భావనకు అతీతమైనది. అయితే భగవంతునికి ఈ గుణాలు ఎక్కడి నుండి వచ్చినవి? ఈ ప్రశ్నకు బాబాయే స్వయంగా జవాబు ఇచ్చారు. బాబా అన్నారు, నన్ను ప్రేమించి నన్ను స్తుతించాలి అనుకున్న మానవులే నాకు ఈ గుణాలను ఆపాదించారు. కానీ నేనెవరిని? నేను అనంతుడను. అనంతమైన ఉనికికి నేను. ఏ గుణములు నాకు ఆపాదించబడినా అవి నా అనంతతత్వం నుండి, నా అనంతమైన శాశ్వతమైన ఉనికి నుండి జనించినవే అన్నారు మెహర్ బాబా. బాబా తన అనంతతత్వాన్ని నొక్కి చెప్పడానికే ఈ మాట 2-3 సార్లు చెప్పారు. నా ఉనికి అనంతమైనది కనుక నేను మూలలా ఉంటాను. నేను లేని స్థలమే లేదు. అందుకే ప్రజలు నన్ను సర్వాంతర్యామి అంటారు. నేను సర్వాంతర్యామిని కావడం చేత నేను లేని స్థలమే లేదు. నేను ప్రతి చోట ఉండడం చేత నాకు కనబడనిది ఏదీ ఉండదు. అందుచేత నాకు అన్నీ తెలిసి ఉండాలి. అందుచేత వారు నన్ను అన్నీ తెలిసిన వాడవు, సర్వజ్ఞుడవు అని పిలుస్తారు. నాకు అన్నీ తెలుసు కనుక నాకు సృష్టించడం కూడా తెలిసి ఉండాలి కదా. ఆ విధంగా నేను సృష్టికర్తనయ్యాను. నాకు పోషించడం తెలియాలి కనుక నేను పోషకకర్తనయ్యాను. నాకు లయము చేయడం కూడా తెలుసు, అందువలన లయకర్తనయ్యాను. అందువలన పవిత్రమైన త్రిమూర్తత్వం నాకు ఆపాదింపబడింది. నేను సర్వాంతర్యామిని, సర్వజ్ఞుడను, సృష్టి స్థితి లయకారుడను అయినట్లయితే నేను అనంతానందుడను అవడం సహజమే కదా అంటూ బాబా మండలి వారి వైపు తిరిగి, నేను సర్వజ్ఞుడను, నాకు అన్నీ తెలుసు అంటే అర్థమేంటి అని అడిగారు బాబా మండలిని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారు బాబాకి. దానికి బాబా అన్నారు, నాకు కావలసింది డిక్షనరీ అర్థం కాదు, నా అనుభవం ఏ విధంగా ఉంటుంది అని. నా అనుభవం ఎలా ఉంటుందంటే నేను తెలుసుకోవలసినది ఏమీ లేదు అని ఉంటుంది. ఎవరైనా దేని గురించైనా తెలుసుకోవాలనుకోవడానికి, తాను అదే అవడానికి ప్రయత్నించడానికి చేసే వృధా ప్రయాస అవుతుంది. కానీ నేను సర్వము సమస్తము అయినప్పుడు నేను తెలుసుకోవలసింది ఏదీ ఉండదు. నేను అదే అవడం చేత దాని గురించి నేను తెలుసుకోనవసరం లేదు. ఎందుచేతనంటే ఇప్పటికే నేను అది గనక. అందువలన సర్వజ్ఞుడను అనే అనుభూతి కలిగిన నేను ఇంకా తెలుసుకోవలసింది ఏదీ ఉండదు. సర్వము నేనే, నాకు గుణములు లేవు, అదే నా స్థితి అన్నారు మెహర్ బాబా. కానీ ఈ మానవులు నన్ను గుర్తు పెట్టుకోవడానికి కొరకు, నన్ను స్తుతించాలనే కోరికతో నాకు గుణములు ఆపాదించారు. బాబా మధ్యలో ఇలా ప్రశ్నించారు, నేను చెబుతున్నది మీకు అర్థమవుతున్నదా అన్నారు బాబా. నీ గురించి నీవు తెలుసుకోవాలంటే ఏదో పెద్ద అధ్యయనం చేయనక్కర్లేదు. నేను మీలాగా కాదు. నీవు ఏమనుకుంటున్నావని కానీ, నీ ఇష్టాల గురించి కానీ నేను తెలుసుకోవాలంటే నీ గురించి కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది కదా. నేను నిన్ను చాలా ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. కానీ నీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఎందుచేతనంటే నీవు అదే కావడం వలన. అందువలన సర్వము బాబాయే అయినప్పుడు ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి కదా. ఆయన అధ్యయనం చేయవలసింది ఏమీ ఉండదు. దేని గురించి కానీ ఆయన ఆలోచింపనవసరం లేదు. ఎందుచేతనంటే ఆయన అదే అవడం వలన. దానంతట అదే అన్నీ ఆయనకు తెలుస్తాయి అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాను విశ్వసించి ప్రేమించే వారందరూ
ప్రతిరోజు ఆయన వ్రాయించిన ప్రార్థనను చదువుతూ బాబాను స్మరించుకుంటాం. మెహరాబాద్లోని బాబా సమాధిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 7 గంటలకు ఈ ప్రార్థన చదవబడుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ కలిసి సామూహికంగా ఆ ప్రార్థన చదువుతారు. అలాగే బాబా కోసం నిర్మించిన అన్ని కేంద్రాలలో ఈ ప్రార్థన ఉదయం సాయంత్రం పఠించబడుతుంది. ఆ ప్రార్థనతో పాటు పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన, హారతి గానం చేస్తూ పఠించబడతాయి. అయితే ఈ ప్రార్థనను ఎప్పుడు ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం. మామూలుగా అన్ని మతాలలో సాంప్రదాయాలలో చేయబడే ప్రార్థనలను భక్తులు కానీ సాధకులు కానీ శిష్యులు కానీ వారి దేవుడు లేదా గురువు గురించి స్తోత్ర రూపంగా వ్రాయబడుతూ ఉంటాయి. అంతేకాక ఒక సాంప్రదాయంగా లేదా ఆచారం అలవాటు ప్రకారంగా ఆ ప్రార్థనలు చేయబడతాయి. అవతార్ మెహర్ బాబా దైవీ మానవుడు అనగా ఏకకాలంలో దేవుడు మరియు దైవత్వం ఎరుకతో అనుభవిస్తున్న మానవుడు అంటే సాకారుడైన భగవంతుడు. ఈ 2 పాత్రలను ఏకకాలంలో ఆయన పోషిస్తూ మన మధ్యన మామూలు మానవునిగానే జీవితం గడుపుతూ మనందరినీ తనలో ఐక్యం చేసుకునే వైపుకు నడిపిస్తారు. ఈ యుగంలోని తన అవతార కార్యంలోని ఒక భాగంగా మెహర్ బాబా 1953 సంవత్సరం ఆగస్టు 13వ తేదీన పర్వర్తిగారు ప్రార్థనను స్వయంగా ఇంగ్లీషు భాషలో వ్రాయించారు. తర్వాత ఎన్నో భాషల్లో అది అనువాదం చేయబడింది. భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనే విషయం అనాదిగా మానవునికి మహాత్ములు చెబుతున్నా ఈ యుగంలో స్వయంగా భగవంతుడే దానిని వ్రాయించడం మహత్తరమైన విషయం. ప్రార్థనను వ్రాయించింది మెహర్ బాబాయే అయినా మెహర్ బాబా అనే నామం దానిలో లేదు. కానీ ప్రార్థనలోని ప్రతి పదం ఆయన నిజస్వరూపాన్నే వర్ణిస్తుంది. ఉన్నది ఆయన ఒక్కడే అయినా ఎన్నో నామరూపాలతో ఆరాధించబడుతున్నాడు. భగవంతుడు ఒక్కడే. ఏ పేరుతో పిలిచినా నీవు హృదయపూర్వకంగా పిలిచినట్లయితే ఉన్న ఒకే ఒక్కడైన ఆయనకు చేరుతుంది అని స్పష్టంగా చెప్పడానికే ఈ ప్రార్థన వ్రాయించారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా మానవ రూపధారి అయిన దైవీ మానవుడు. మెహర్ బాబా ప్రార్థనను వ్రాయించడమే కాదు, మానవ పాత్రధారిగా మానవులందరి కోసం వారి తరపున ఆయన స్వయంగా ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. అసలు ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రార్థన అంటే భగవంతునితో చేసేటువంటి ఒక ప్రేమపూర్వక సంభాషణ. తాను ఆరాధించే ఆ దివ్య ప్రీతముణ్ణి ప్రశంసించడం ద్వారా భగవంతుని దివ్య ప్రతిస్పందనను చవి చూడడానికి చేసేటువంటి ఒక చర్య. అనంతమైన ఉనికికి మూలమైనటువంటి ప్రభు యొక్క ఔన్నత్యం మరియు వైభవముల మాధుర్యాన్ని తన శరీరంలోని ప్రతి అణువు పులకించిపోయేలాగా అనుభూతి చెందడానికి దారి తీసేటువంటి ఒక ప్రయత్నం ప్రార్థన అన్నారు మెహర్ బాబా. సకల చరాచర జీవరాశులన్నిటికీ పరమ గమ్యమైనటువంటి భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఏ ఏ విధి విధానాలను అవలంబించాలి అనే ప్రశ్నకు సమాధానంగా విభిన్న మతాల్లో ఆయా మతానికి అనుగుణంగా నిర్దేశించబడినటువంటి మత సాంప్రదాయాలు, కర్మకాండలు, కట్టుబాట్లను తప్పనిసరిగా ఆచరించి తీరాలి. బాబా ఖరాఖండిగా చెప్పిందేమిటంటే, కర్మకాండలు అప్రధానమైనవి మరియు అనవసరమైనవి. భగవంతుని వైపు అడుగులు వేయడానికి అవి ఏ విధంగానూ దోహదపడవు అన్నారు మెహర్ బాబా. బాబా చాలా స్పష్టంగా ఇలా తెలియజేశారు. ఏ గురువైనా తన బోధనల ద్వారా మాత్రమే కాకుండా తానే ఒక ఉదాహరణగా నిలిచి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆంతరిక విధానంగా
ఒక నిర్దిష్ట ప్రార్థన ఉండడం ముఖ్యం. అన్నీ భగవంతుని పట్ల విశ్వాసం దృఢతరం చేసుకోవడానికి ఆ ప్రార్థన ఒక మాధ్యమంగా ఉంటుందని చెప్పారు మెహర్ బాబా. కానీ మానవాళి చాలా వరకు వారి వ్యక్తిగత కోరికలను నెరవేర్చుకునే ఉద్దేశంతోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. కీర్తి, అధికారం, ఐశ్వర్యం, సంతానం మొదలైన ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి చేసే ప్రార్థన కోర్కెల చిట్టా అవుతుందే తప్ప ప్రార్థన ఎలా అవుతుంది? నిజానికి మనం భగవంతుని నుండి ఏమీ ఆశించకూడదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక తల్లి తన పసిబిడ్డను సహజంగానే సంరక్షించడం మనం చూస్తూ ఉంటాం. బిడ్డ నిద్ర లేచిన దగ్గర నుండి ఆ బిడ్డను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, నూనెతో మర్దనా చేయడం, పాలు పట్టించడం, నిద్రపుచ్చడం, ఇలా మొదలైన అన్ని పనులను చేసుకుంటూ తన పూర్తి ధ్యాసంతా బిడ్డ సంరక్షణపైనే నిలుపుతుంది తల్లి కదా. మరి పసిబిడ్డ ఇవన్నీ చెయ్యమని తల్లిని కోరితేనే ఆమె ఆ బిడ్డకు చేస్తోందా? లేదు కదా. తనంతట తానే కల్పించుకుని ఆ తల్లి తన బిడ్డకు ఇవన్నీ చేస్తూ ఉంది. మానవ మాతృరాలైన తల్లికే తన బిడ్డపై అంత ప్రేమ ఉంటే ప్రేమ మహాసాగరుడైన భగవంతునికి ఆయన బిడ్డలపై అపార ప్రేమ ఉండదా? మనకు ఏది అవసరమో ఆయనకు తెలియదా? మనం అడగకపోయినా సరే మనకు ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటాడు భగవంతుడు. మనకు ఏది కావాలో మనకంటే ఆయనకే సంపూర్ణంగా తెలుసు. ఈ కారణంగా భగవంతుణ్ణి అడగడం అనవసరం. ఇంత సృష్టిని సృష్టించినవాడు దాని పోషణ, రక్షణ చూసుకునే బాధ్యత అతి సహజంగానే నెరవేరుస్తాడు. ఈ కోరికలు అడగడం అంటే ప్రార్థనలోని అసలైన భావాన్ని అవమానించినట్లే అవుతుంది. కాబట్టి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందములను సదా అనుభూతి చెందేటువంటి ఆయన వైభవాన్ని స్తుతించాలి మనం. నిజమైనటువంటి ప్రతి ప్రార్థన కూడా మనల్ని మధురమైన ఆరాధనలోకి ప్రవేశపెడుతుంది. ఇందుకు ఒక చక్కని కథను మనం తెలుసుకుందాం. ఇంగ్లాండ్ దేశంలో పీటర్ అనే పేరు గల వడ్రంగి ఉండేవాడు. అతను క్రైస్తవ మతానికి చెందినవాడు. అతని బాల్యం నుండి తన తల్లిదండ్రులు ఆచరించే కర్మకాండల పట్ల అతనికి అంత ఆసక్తి ఉండేది కాదు. అలాగే చర్చిలో జరిగే మత సాంప్రదాయాలు కూడా అతనికి నచ్చేవి కావు. అతడెప్పుడూ చర్చిలోకి వెళ్ళేవాడే కాదు. కానీ రోజు తన పనికి ఒక సైకిల్పై వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న చర్చి దగ్గర ఆగి సైకిల్కి స్టాండ్ వేసి తలపై టోపీ తీసి తల వంచి ఇలా అనేవాడు, జీసస్, నేను పీటర్ని వచ్చాను అని చెప్పి ప్రభువుకు ప్రణామం చేసి వెళ్ళిపోయేవాడు. అతడు బతికినన్నాళ్ళు అలాగే చేస్తూ వచ్చాడు. వయసు పైబడి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు పీటర్. మరునాడు ఉదయం మంచంపై ఉన్న అతను బాధగా ఇలా అనుకున్నాడు, అయ్యో, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రతిరోజు సరిగ్గా ఇదే సమయానికి ప్రభువుకి ప్రణామం చేసేవాడిని. ఇప్పుడు ఇలా కదలలేని స్థితిలో ఉన్నాను అనుకున్నాడు పీటర్. వెంటనే పీటర్, నేను జీసస్ను వచ్చాను అనే స్వరం వినపడింది. ఎంత మధురమైన అనుభూతి! కాబట్టి నిండు హృదయంతో రోజుకి ఒక్కసారి పిలిచినంత మాత్రాన్నే పీటరు జీసస్ యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఇదే జీసస్ పట్ల పీటరుకు గల ప్రేమకు తార్కాణం. నాలుక పలికే భాష కానీ, మనస్సు పలికే భాష కానీ భగవంతుడు వినిపించుకోడు, వాటిని పట్టించుకోడు. వాటికి నేను స్పందించను. నేను వినేది, పట్టించుకునేది మరియు స్పందించేది ఒక హృదయ భాషకు మాత్రమే అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి మన ప్రియతమ అవతార్ మెహర్ బాబా ప్రభు స్తుతి, పశ్చాత్తాప ప్రార్థనలను మనకు ప్రసాదించడమే కాకుండా తాను స్వయంగా వాటిలో పాల్గొన్న విషయం మనందరికీ తెలుసు.
బాబా ఒక సందర్భంలో ఇలా అన్నారు, నేను నా శరీరం చాలించిన తరువాత ఈ ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతాడు అన్నారు మెహర్ బాబా. ప్రార్థన జరుగుతున్నంతసేపు బాబా 2 చేతులు జోడించి ప్రార్థించడం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నప్పుడు 2 చెంపలు గట్టిగా వాయించుకోవడం చేసేవారు. మనం ప్రేమతో మన హృదయాంతరాలలో నుండి బాబా అని పిలిస్తే చాలు, బాబా ఎంతో సంతోషిస్తారు. అందులో అనుమానమే లేదు. అయితే ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు మనస్సు అంతా ఆయన మీదనే లగ్నం చెయ్యాలి. మనం వేరే కోరికల వైపు దృష్టిని వెళ్ళనీయకుండా బాబా ఎడల ప్రేమతోనే బాబాను ప్రార్థించాలి. ఇదే విషయాన్ని ఉన్నతోన్నతుడు అనే సందేశంలో బాబా స్పష్టంగా వివరించారు. మీరు మీ ప్రీతమ బాబాను నిండు విశ్వాసంతో ఉన్నతోన్నతునిగా స్వీకరించినట్లయితే దానికి తగినట్లుగా మీ కోరికల సాఫల్యానికై ప్రాకులాడే బదులు మీ జీవితాన్ని ఆయన పాదాల చెంత అర్పించడమే సముచితమని తెలుసుకోండి. ఎందుకంటే ఉన్నతోన్నతునిగా అజ్ఞాన తిమిరం నుండి మిమ్మల్ని బయట పడివేయడానికి మీలో నుండి మీ కోరికలను, వస్తు సంపదను పూర్తిగా తొలగించి వెయ్యాలి. అలాగే మీ కోరికలను తీర్చే బదులు వాటిని సమూలంగా హరింపజేసి మిమ్మల్ని వాంఛారహితులుగా తీర్చిదిద్దాలి. కాబట్టి మీ సర్వస్వాన్ని సంపూర్ణంగా నాకు అర్పించుకోవాలనే నిండు తపనతో మీరు నన్ను సమీపించాలని కోరుతున్నాను. నేను మీ కష్టాల నుండి మీకు విముక్తి కలిగించాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. నా నుండి ఏదైనా ఆశిస్తూ మీ చేతులు ముందుకు చాపకండి. ఎవరినైతే ఉన్నతోన్నతుడు అని మీరు ఆశ్రయించారో అట్టి నన్ను శ్లాఘించేందుకు మాత్రమే మీ చేతులను పైకెత్తండి అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి కోరికల చెట్ట ఆయన ముందు పెట్టకుండా మన సర్వస్వం బాబాకు సమర్పించుకుంటూ నిండు తపనతో బాబాను సమీపించగలిగేటట్లు ఆయన ఇచ్చకు మనలను మనం హృదయపూర్వకంగా సమర్పించుకునేటట్లు బాబాను ఆనందింపజేయడమే మన ఏకైక లక్ష్యంగా ఉండేటట్లు, ముఖ్యంగా బాబా కొంగును కడవరకు మన 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉండేటట్లు మనకు శక్తిని ప్రసాదించమని బాబాను ప్రార్థించడం మన జన్మకు సార్థకతను తెచ్చిపెడుతుంది. కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు, అఖండ సచ్చిదానంద స్వరూపుడు, అనంతుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుడు మానవుడిగా మన మధ్యకు అవతార్ మెహర్ బాబాగా వచ్చారు. అదే సమయంలో మన భాగ్యం కొద్దీ బాబా కొంగు లభించి ఆయన నీడలో ఆయనను ఆసరాగా చేసుకుని జీవిస్తున్నాం మనం. కాబట్టి బాబా చెప్పినట్లుగా నిండు హృదయంతో, ప్రేమతో మన హృదయాంతరాలలో నుండి ఈ ప్రార్థనను చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.